ఈరోజు ఇంటి పైకి వచ్చాను. ఒక వారం నుంచి రాలేదండి. ఇది మీదకి వచ్చేయాలి. టమాటాలన్నీ పండి ఉన్నాయి, కోసేస్తా. కోసేసి ఇవన్నీ పీకేస్తానండి ఇంకొంచెం. మళ్ళీ వేరే చెట్లు వేసుకుంటా. ఇంకొద్దు. చూడు ఎండిపోయి వాలిపోయి అన్నీ చూడండి, గుత్తులు గుత్తులుగా టమాటాలు ఎట్లా కాసాయో. కాసాయి బాగానే. ఇంక పడలే మనకి, చాలు. ఇంకా బాగా అసహ్యంగా ఉన్నాయి అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఏరేది వేసుకుంటా. చూడండి ఎంత అయ్యే టమాటాలు మనకు బజ్జికి వస్తాయి రేపటికి. ఇటు చూడండి, అటు చిట్టి టమాటాలు కాసింది ఈ చెట్టు. చిట్టి చిట్టి టమాటాలు చూడండి, బుడమంచి పండులాగా చిట్టి చిట్టి. ఈ ఒక టమాటా, ఇది ఒక రకం టమాటా. చూడండి ఎంత చిన్నయో చూడండి, బుడమంచి పొడిలాగా. ఇది ఒక రకం. అన్నీ కోసేస్తా. కోసేసేసి ఇవన్నీ ఒకరోజు పప్పు చేసుకోవచ్చు రేపు. ఏమండి, ఏం సంగతులు? మీ చెట్లు ఎట్లా ఉన్నాయి? మా చెట్లు అయితే వాడిపోతున్నాయి ఈ ఎండకి. ఈ ఎండకి అన్నీ వాడిపోతున్నాయి. ఉన్నాయి ఉంటాయని నేను జాగ్రత్త చేస్తున్నా. మనం జాగ్రత్త చేయాలి కాబట్టి వాటిని చూస్తున్నా. ఇంక మళ్ళీ వేరే చెట్లు వేసుకోవటమే. గింజలేమో గుచ్చున్నా ఏం పెద్దగా రాలేదండి. ఇప్పుడు ఎండకి పెద్దగా రాలాయి ఇప్పటికి. ఇంక వస్తే తెలియాల ఏమొస్తాయో. వేసేసి అయితే ఉన్న గింజలంతా గుచ్చున్నా. అంతా మళ్ళీ అన్నీ కట్ చేసా. ఇవన్నీ కూడా తీసేస్తా. తీసేసి మళ్ళీ వేరే చెట్లు వేసుకుంటా. ఇవి కూడా ఈ చెట్టు అంతా అయిపోయింది. కోసేసా కాయలన్నీ, ఇవన్నీ తీసేస్తా. చూడండి ఈ చెట్లు కూడా కోసేస్తా. తీసేసి కూర్చొని పోయినంగా కోసేస్తున్నా. పడలే ఇంకా, ఎండిపోయినాయి, ఉండకూడదు, ఎండిపోతున్నాయి. కాబట్టి కాసేయి పీకేద్దామంటే మనసు ఒకలా. అందుకని ఇప్పుడు తీసేస్తా. ఇంకొద్దు. చూడండి మెత్తగా వచ్చేస్తాను. చూడండి మా చెట్లు మెత్తగా ఉంటాయి, మట్టి. అన్నీ తీసేస్తా. వాడిపోయినాయి, ఎందుకు ఉండకూడదు. చూడు అట్లా కాసాయి. ఒక్కో చెట్టు కాస్తే గుత్తులు గుత్తులుగా, ఒక్కో చెట్టు అట్లా కాసింది. చూడండి ఎట్లా కాస్తున్నాయో. ఇవన్నీ తీసేస్తా. ఏం ఫ్రెండ్స్, మీరు ఎట్లా చేస్తున్నారు మీ చెట్లు? దీంట్లోనే ఇక్కడ పనగంటాకు ఉంది కదా, పనగంటాకు మలిచిపోయింది దీంట్లోనే. ఇది కూడా బళ్ళ తీసేస్తా. వేరే చెట్లు వేసుకుంటాం కదా. పనగంటాకు కూడా తీసేసి దీంట్లోనే పెట్టేస్తా. దీంట్లోనే పెట్టేసా ఫ్రెండ్స్. ఇట్లా పెట్టేస్తే దీంట్లో ఒకటేగా ఉంటుంది. మళ్ళీ అన్నీ తీసేస్తా. చూడండి మిరపకాయలు కూడా కాసి 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 లాస్ట్కి వచ్చేసి కోస్తానే ఉండే ఫ్రెండ్స్. నేను కోస్తానే ఉండే. అయితే ఈ పీకని బాగున్నాయి మిరప చెట్లు. మళ్ళీ వీళ్ళు పెట్టుకొని కాస్తాయి అంటే 2 ఏళ్ళు అట్లా కాస్తాయంట ఉంచుకుంటే. అందుకని ఈ పీకను. టమాటాలన్నీ పీకేస్తున్నా. పడలే. చూడండి ఫ్రెండ్స్, నేను లాగేస్తా. మళ్ళీ కొత్తగా ఇగులు పెట్టి మళ్ళీ కాస్తాయి. కొంచెం మట్టి వేసేస్తాను. మట్టిలో వేసి కొంచెం లోడేసి మట్టి పోస్తాను దీంట్లో. ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్, ఏం సంగతులు? ఏమేమి వంటలు చేసుకున్నారు మీరు? ఈరోజు సండే. మేము ఇంకా వంటల జోలికి బాగాలేదు. వంట ఏం చేస్తానో నేను వంటలు కూడా చూపిస్తాను ఈరోజు క్లీన్ చేద్దామని వచ్చాను. చూడండి ఈ చెత్త అంతా దీనికి ఎగ్గిచ్చేస్తా. ఆ చెట్లకి ఎరువు వస్తుంది కదా, అందుకని ఈ చెత్త అంతా తీసి
ఇలా పెట్టేస్తా. ఇట్లా పెట్టేస్తా. పొద్దున్నే ఈరోజు నీళ్ళు పోయింది, రేపు పోస్తా, తడిగా ఉంది. చూడండి పచ్చిమిరపకాయలు ఎన్ని కోసాను. ఇప్పుడు ఈ టమాటా చెట్లన్నీ ఏం చేస్తానంటే పడేయను ఫ్రెండ్స్. నేను మీకు చెప్పాను కదా, టెంకాయ చెట్టు వేసిన దాంట్లో ఖాళీ ఉంది, దాంట్లో పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా పెట్టేస్తాను. ఇట్లా పెట్టేస్తే ఇదే ఎరువు అయిపోద్ది. మట్టి కూడా పోయిపోయా, ఏం వేస్ట్ కాదు. మనం కాపించుకున్నామా, మళ్ళీ ఇట్లా చేసుకుంటే అదే సత్వ వస్తూ ఉంటుంది. మళ్ళీ మన చెట్లకి సత్వ బాగా. ఇప్పుడు ఇంకొంచెం మట్టి పోసేస్తే దీనికి సరిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకొన్ని కోసేస్తాం రండి. టమాటాలు చూడండి, ఈ చెట్టుకి కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయ, కోసేస్తా. అన్నంత మళ్ళీ కాస్తాయి. బాగా కాసింది చెట్టు కూడా. ఇట్రా, అది కాయలు కూడా కోసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ బుడ్డి చెట్టు ఎన్ని కాయలు కాసింది, కోస్తానే ఉంది. అందుకని దీన్ని పీకను, బాగుంది ఈ చెట్టు, ఇంకా కాస్తుంది కూడా. చూడండి ఫ్రెండ్స్, అంత మళ్ళీ ఆకులు కూడా గిల్లేస్తాయి. ఎన్ని గిల్లుకుంటే బాగా కొమ్మలేసి మనకి మొగ్గలుగా బాగా కాస్తాయి. ఇంకా మల్లెపూలు చూడండి, పచ్చిమిరపకాయలు ఆ బుడ్డి చెట్టుకి ఎన్ని వచ్చాయి చూడండి. ఈ చిన్న చెట్టుకి ఇది పీకను, ఇది ఉంచుతా, బాగుంది ఈ చెట్టు. రండి దమ్మ. టమాటాలు, ఈ టమాటాలు కూడా పీకేసేదా, పీకేస్తుంది మనం. పీకేస్తా. ఇంకా కాయ పాపం కాసి అలిచిపోయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి, కోద్దాంరా. ఇది ఇట్లా చేస్తుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా పని చేసేసి ఇవన్నీ కూడా తీసేస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేసి కొత్త చెట్లు తెచ్చి వేసేసుకుంటా. టమాటాలన్నీ కోసేస్తా. ఇందుకో ఎన్ని పళ్ళే కాసి అయిపోయింది చెట్టు. తమ్మకాయలు కూడా వేసుకుంటాం. కోసేస్తా అయిపోయిందిలే. ఈ ఎండకి ఎంతరా కోసేస్తే మళ్ళీ కాసేవి ఫ్రెష్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా జాగ్రత్తగా నేను నీళ్ళు అవి పోస్తున్నా. గింజలు అయితే వేసాను, ఇంకా రాలేదు. అవి బయట పడితే తెలుస్తాయి. ఎండకు కావాలి, రాలే ఫ్రెండ్స్ వేసా నేను. ఇప్పుడు మళ్ళీ ఈ చెట్లు అవన్నీ పీకేస్తా. రేపు పీకేసేసి శుద్ధంగా వేరే చెట్లు వేసుకొని అప్పుడు మొదలు పెడతా. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా ఈ టమాటాలు, చిట్టి టమాటాలు అన్నీ కాసాయి, బాగా కాసాయి మాకు ఈ తడవ. అందుకని ఈ లాస్ట్ కోసేసాను, పీకేసాయి. ఇంకా వాటిలో వేరే చెట్లు వేసుకుంటా ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, చూసారు కదా మా బుజ్జి తోటలో ఎన్ని కాయలు కాస్తున్నాయో. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.